ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు అవుట్ఫిట్స్ హాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూసారు కదా థంబ్‌నెయిల్‌లో. సో డిఫరెంట్ అవుట్ఫిట్స్ అనమాట. కామన్‌గా ఫ్రాక్స్, మ్యాక్సీ డ్రెసెస్, ఏవైనా వెస్ట్రన్ కాకుండా అన్నీ కలిపి ఒక వీడియోలో చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వచ్చేసి ఆల్ ఇన్ వన్ హాల్ అనమాట. అన్ని స్టోర్ నుంచి, ఒకే స్టోర్ నుంచి కాదు, అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్, సో ఏది బెస్ట్ ప్రైస్లో వస్తే అందులో తీసుకున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. సో నా ఫేవరెట్ వన్స్ తోటి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఈ గ్రీన్ వన్ అనమాట, ఫ్లోరల్ ప్రింట్. సో ఇది వచ్చి మీషోలో తీసుకున్నాను. సో ట్రెండింగ్లో ఉంది కదా ప్రెజెంట్. సో ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. సో నేను XXL తీసుకున్నాను. నా నార్మల్ సైజ్ XL, కానీ ఇది స్మోక్ డ్రెస్ కదా, సో టైట్ అవుతుందేమో అని చెప్పి XXL తీసుకున్నాను. సో హ్యాండ్స్ వచ్చి ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చాయి, ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చాయి, షార్ట్ హ్యాండ్సే. ఈ కలరు నాకు బాగా నచ్చిందనమాట, గ్రీన్ కలరు. సో నేనైతే వెకేషన్కి అని చెప్పి తీసుకున్నాను. సో నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మేము వెకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చి ఇలా ఫ్లేర్ కూడా చాలా పెద్దనే వచ్చింది. సో టోటల్ లెంత్ వచ్చి నీ దగ్గరకు ఉంది అంటే మిడీ డ్రెస్ అనమాట, మ్యాక్సీ కూడా కాదు. నా హైట్కి నాకు నీకన్నా కొంచెం పెద్దగా వచ్చిందనమాట. నార్మల్గా చూడడానికి మ్యాక్సీ డ్రెస్ లాగే ఉంటుంది. సో ఫస్ట్ వన్ అయితే ఇదనమాట. ఇక్కడ స్మోకింగ్ రావడం వల్ల ఫిట్ మంచిగా వస్తుందన్నమాట. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో కలర్, ప్రింట్ అన్నీ కూడా బాగున్నాయి. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇదైతే కంపల్సరీ తీసుకోవచ్చు. ప్రైస్ కూడా తక్కువే, 350 లోపలే వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే 350 గుర్తులేదు, 350 లోపలే వచ్చేసింది. సో ఇదైతే నా ఫేవరెట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ జంప్ సూట్ అనమాట ఇది. సో నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఫ్లేర్ అయితే చూడండి, చాలా చాలా వెడల్పుగా ఉంది. సో నాలాంటి చబ్బీ గర్ల్స్కి ఏంటంటే లూజ్గా ఉండాలన్నమాట. సో టైట్గా ఉంటే కొంచెం ఇంకా ఆడుగా కనిపిస్తుంది. సో ఫ్లేర్ అయితే చాలా బాగా వచ్చింది, పెద్దగా చూడండి. సో ఇదైతే నాకైతే సెట్ అయింది, బాగుంది, వేసుకొని చూశాను ట్రైల్. సో హిప్కి అయితే ఇలా ఇదే కలర్లో ఇలా వచ్చిందనమాట థ్రెడ్. సో పక్కన వీడియో యాడ్ చేశాను కదా, ఒకసారి చూడండి. స్లీవ్లెస్ అనమాట, స్లీవ్స్ రాలేదు. సో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటే మోటివేషనల్ స్పీకర్స్ చబ్బీ గర్ల్స్కి స్లీవ్లెస్ సెట్ అవుతుందని చెప్పారు అనమాట. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను, ఆల్రెడీ చాలా వేసుకున్నాను కూడా. సో నాకైతే బాగా సెట్ అయ్యాయి. సో హోప్ మీరు కూడా ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా 450 అరౌండ్ అట్లా వచ్చిందనమాట ఫ్లిప్కార్ట్లో. సో ఇదైతే బాగుంది, నాకు నచ్చింది. ఎవరైనా ఇట్లా వెస్ట్రన్లో ట్రై చేయాలనుకుంటే ఈ జంప్ సూట్ మాత్రం సూపర్. క్లాత్ వచ్చి క్రేప్ క్లాత్ అనమాట, బాగుంటుంది క్లాత్ కూడా. సో పర్లేదు, సాఫ్ట్గానే ఉంది. సో మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు. సో థర్డ్ వన్ ఇదైతే ఒక వైట్ క్రాప్ టాప్ అనమాట, పెప్లం టాప్. సో జీన్స్ మీదకి అని చెప్పి తీసుకున్నాను. ఇదైతే చూడగానే చాలా బాగా నచ్చింది. సో దీంట్లో బ్యాక్ డ్రాప్ ఏంటంటే పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి, నెక్ చాలా ఘోరంగా వచ్చింది. చూసాను నేను, కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఆల్టరేషన్ చేపించి సెట్ చేసుకుందాంలే అని చెప్పి తెప్పించాను అనమాట. సో ఇదైతే ఫ్రంట్ ఇట్లా వచ్చింది, స్క్వేర్ నెక్. సో బాగుంది. హ్యాండ్స్ వచ్చి షార్ట్, చెప్పాను కదా స్లీవ్లెస్ ప్రిఫర్ చేస్తున్నాను అని చెప్పి. సో షార్ట్ అనమాట ఇవి, రఫుల్ హ్యాండ్స్, షార్ట్ రఫుల్ హ్యాండ్స్. నెక్ అలా వచ్చింది కదా. సో నేను దీన్ని ఎలా చేశానంటే ఇలా డైమండ్ షేప్లో ఇలా ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి, 2 నాట్స్.
కట్టుకోవడానికి. సో ఇలా మొత్తం కవర్ చేసేసి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఇలా సేమ్ ఉండేలాగా స్టిచ్ చేయించానమాట. సో ఎవరైనా డీప్ నెక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే అది ట్రై చేయండి. కానీ మాకు డీప్ నెక్స్ ఇష్టం ఉండదు అని ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇలా ఒకవేళ నచ్చితే సో దీన్నైతే ఇలా ఇలా ఆల్టరేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇది 270 అరౌండ్ ఎట్లా పడిందనమాట. బట్ట కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 3 పీస్ సెట్ అనమాట. టాప్, బాటమ్ అండ్ దుపట్టా సెట్. సో నాకైతే ఈ కలరు భలే నచ్చింది. అసలు ఈ కలరు ఫస్ట్ టైం అనమాట నేను ఈ కలర్ ట్రై చేయడం. చూడగానే బాగా నచ్చింది. ఇది వచ్చి అమెజాన్లో. సో టాప్ వచ్చేసి నీ కిందికి వచ్చింది. టాప్ చాలా లెంత్ అనమాట. చూడండి, చాలా బాగుంది. సెలబ్రిటీ లుక్ అయితే వస్తుంది ఇది వేసుకుంటే. సో ఇది కూడా అగైన్ స్లీవ్లెస్సే. అన్నీ స్లీవ్లెస్ అనుకుంటారేమో. సో చెప్పాను కదా, చబ్బీ గర్ల్స్ స్లీవ్లెస్ వేసుకుంటే కొంచెం బాగుంటుందని. సో మేము సన్నగా ఉంటాం కదా, మేము తీసుకోదంటే మీరు వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఫస్ట్ మనం లైక్ చేయాలన్నమాట. సో ఆటోమేటిక్గా అందరు లైక్ చేస్తారు. సో ఇదైతే ఇట్లా నెక్ అయితే పైనకుందనమాట బాగా. సో బోట్ నెక్ టైప్. సో స్లీవ్స్ ఇలా. ఇది నేను ఎక్సెల్ తెప్పించాను. సో నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇది. సో టాప్ వచ్చి ఇలా ఉంది. సో బాటమ్ కూడా హై క్వాలిటీ అనమాట. ఇది జనస్య బ్రాండ్. సో అమెజాన్లో నేను తీసుకున్నప్పుడు సమ్ 400 అలా ఉంది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు. సో ఒకసారి నేను పక్కన డీటెయిల్స్ యాడ్ చేస్తాను. ఇది బాటమ్ అనమాట ఇది. సో ఇక్కడ లాస్ట్లో స్లిట్ ఇలా స్లిట్ వచ్చిందనమాట. సో వేసుకుంటే మాత్రం అఫీషియల్ లుక్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి. సో వెనకాల ఎలాస్టిక్ వచ్చిందన్నమాట. ఫిట్ అయితే బాగుంది. సో జనస్య బ్రాండ్ రివర్స్లో కనిపిస్తుంది కదా. సో జనస్య బ్రాండ్ అనమాట. సో దుపట్టా అయితే ఇది కొంచెం రఫ్గా ఉంది. ఆర్గాంజా నెట్ ప్లస్ ఆర్గాంజా టైప్లో. సో నేనైతే చూడండి ఒకసారి, నచ్చింది, బాగుంది దుపట్టా. కానీ నాకు ఇంత రఫ్గా ఉంటే నచ్చదు అనమాట. ఎందుకంటే జాన్ ఉన్నాడు కదా, నాకు వేసుకుంటే మొత్తం చిరాగ్గా ఉంటుంది. సో ఒకసారి పక్కన యాడ్ చేస్తాను కదా, చూడండి. సో చున్నీ అయితే ఇలా ఉంది. చాలా లాంగ్ ఉంది. అరౌండ్ 2.5 మీటర్ అంతా. సో బాగుంది ఇది కూడా. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది మింత్రాలో తీసుకున్నాను. ఒక్కొక్క బ్రాండ్ అనమాట. సో ఇది మింత్రాలో తీసుకున్నాను. దీని బ్యాక్ డ్రాప్ ఏంటంటే దీనికి హ్యాండ్స్ రాలేదు. ప్లస్ ఇక్కడ ఒకసారి చూడండి, నేనేం చేశానంటే దీనికి హ్యాండ్స్ సో ఇలా స్క్వేర్ లాగా వచ్చిందనమాట. మొత్తం డీప్ స్క్వేర్ ఇలా డీప్ స్క్వేర్ లాగా వచ్చింది. నేనేం చేశానంటే ఇది మ్యాక్సీ డ్రెస్ అనమాట. పింక్ రెడ్. సో ఆల్టర్నేట్ ఇక్కడ పింక్ రెడ్, మళ్ళీ పింక్ రెడ్. ఇక్కడ లెంత్ చాలా వచ్చిందనమాట. ఎక్కువ అంటే ఫ్లోర్కి టచ్ అవుతుంది. సో నేనేం చేశానంటే కింద కొంచెం క్లాత్ కట్ చేసి హ్యాండ్స్ స్లీవ్కి రఫల్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసేసాను. సో చూడండి, ఇదిగోండి ఇట్లా. సో హ్యాండ్స్ ఉన్నట్టుంది అండ్ మ్యాక్సీ డ్రెస్ అనమాట. ఇక్కడ నెక్ స్క్వేర్ నెక్ ఉంది కదా, ఇలా స్క్వేర్ నెక్ ఉంది. సో వేసుకుంటే ఏంటంటే సెట్ అయిపోతుంది బాగా. సో కింద లెంత్కి హ్యాండ్స్కి. సో కొంచెం వెకేషన్ టైప్ అనమాట. సో నాకు కూడా నార్మల్గా ఇలా వేసుకోవడం అంటే అంతగా నచ్చదు. కానీ వెకేషన్స్ అప్పుడైతే పిక్స్ కోసం అని చెప్పి వేసుకుంటానమాట. సో గుర్తుంటాయి కదా పిక్స్ అయితే ఎప్పటికైనా మన పిల్లలకి చూపించుకోవడానికి. సో ఇదైతే ఇంకొకటి అనమాట. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. సో ఇది చాయిస్ అనమాట. బాగుంది కలర్ కాంబినేషన్. పిక్స్కి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఎందుకులే మనకన్నా మాత్రం దీన్ని అసలు చూడకండి ఫస్ట్. ఎందుకంటే స్లీవ్స్ మాత్రం బాగాలేవు. నాకైతే నచ్చింది, ఎందుకంటే నేను పిక్స్ కోసం అని చెప్పాను కదా. సో నచ్చింది. సో వీటి ప్రైజెస్ అన్నీ నేను వీడియో కింద పెడతాను ఆర్ పక్కన స్క్రోలింగ్లో పెడతాను, చూడండి ఒకసారి.
సో ఇదన్నమాట ఈరోజు. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బూస్టప్ ఇవ్వండి కొంచెం. సో ఇంతే ఈరోజు వీడియో. బాయ్ బాయ్.